గత కొద్ది రోజులుగా ప్రతిరోజు కూడా వాస్తుశాస్త్రరీత్యా మనం నివసించే ఇంట్లో కానీ, పనిచేసే కార్యాలయంలో కానీ ఏదైనా దోషాలు ఉంటే, ఆ దోషాలు సవరించుకునేందుకు వీలు కానప్పుడు ఎటువంటి పరిహార మార్గాలు పాటిస్తే ఆ దోష తీవ్రత తగ్గుతుంది అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అందరూ ఆచరించడానికి వీలుగా, సులువుగా ఉన్నటువంటి పరిహారాలు ఇక్కడ నేను తెలియజేస్తాను. కేవలం ఈ పరిహారాలు పాటిస్తూ మన స్థితిగతులు కొంతవరకు మెరుగుపడిన తర్వాత ఆ వాస్తుశాస్త్రరీత్యా ఏవైతే పరిహారాలు చేయించుకోవాలో, ఏదైతే మార్పులు, చేర్పులు చేయించుకోవాలో దాన్ని ఒకసారిగా చేయించుకోవడం మంచిదని చెప్పవచ్చు. అలా వీలు కాని పక్షంలో మన ఇంట్లో దోషం ఉంది, మనం కష్టాలు అనుభవిస్తున్నాం, ఆ ఇంటిని మార్చడానికి కానీ, లేదా ఇంటిని రిపేర్ చేయించుకోవడానికి కానీ మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఇంకొక ఇబ్బంది ఏదైనా ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు ఈ దోష తీవ్రత తగ్గడానికి నేను చెప్పే పరిహారాలు తాత్కాలికంగా చక్కగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. కాబట్టి అటువంటి పరిహారాలు నిన్నటి కార్యక్రమంలో కొంత తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఆగ్నేయ దిశ దోషం ఉందో, అంటే ఇంటికి ఆగ్నేయ మూల అంటాం కదా, ఇది అగ్ని స్థానంగా చెప్తుంటాం. మనం గృహం విషయానికి వస్తే సాధారణంగా ఇక్కడ మనకు వీలున్నంత వరకు కూడా ఏంటంటే మనం వంటగదిని ఏర్పాటు చేసుకుంటాం. అలా ఆగ్నేయ దిశ పెరగడం కానీ, తగ్గడం కానీ, ఆగ్నేయ దిశ వాస్తుకు వ్యతిరేకంగా మన నిర్మాణాలు కావచ్చు, లేదా ఆ స్థల దోషం అంటాం కదా, ఆ స్థలంలో కూడా ఆగ్నేయ దిశ దోషాలు ఉండవచ్చు. ఇటువంటివి ఎవరికైతే అధికంగా ఉంటాయో ప్రధానంగా ఏంటంటే ఆగ్నేయ దిశ దోషంగా ఉన్నప్పుడు ఆర్థిక విషయాల మీద, స్త్రీల మీద ఈ ప్రభావం కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా ఆర్థికంగా అంటే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం, సంపాదించిన డబ్బంతా కూడా మనము కొంతవరకు ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగు వైద్య ఖర్చుల కోసం ఖర్చు పెట్టడం, అదేవిధంగా మొండి బకాయిలు ఏర్పడడం అంటాం కదా, మనం ఎవరికన్నా ₹1,00,000 ₹2,00,000 ఇచ్చినప్పుడు ఆ వ్యక్తులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పడ్డం, ఈ విధంగా రకరకాలుగా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రధానంగా ఆగ్నేయ దిశలో దోషం ఉన్నప్పుడు అంటే స్త్రీల మీద, ఆర్థిక స్థితిగతుల మీద మనకు అది ప్రభావం చూపుతుంది. ప్రధానంగా చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో రావాల్సిన డబ్బు రాకుండా ఎక్కువగా కూడా ఆగిపోతుందని చెప్పొచ్చు. ఇటువంటి దోషాలు అధికంగా ఏర్పడతాయి కాబట్టి ఈ ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి దోషం తొలగడానికి ఏంటంటే శ్రీ యంత్రాన్ని ఆ ఇంట ప్రతిష్ఠించాలి, అంటే ఆ ఇంట స్థాపించుకోవాలి.